దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కీర్తనలు 18వ అధ్యాయం 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త తెలుసా? ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెనని భక్తుడైనటువంటి దావీదు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో మీ మీద ఎవరి మీదకి లేస్తున్నారో, మీ శత్రువులు ఒకవేళ మీ మీదకి లేస్తుంటే, మీ పగవారు మీ మీదకి లేస్తుంటే, మీ యొక్క అయినపోయిన వారు శత్రువులై మీ మీదకి లేస్తుంటే భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరులారా. ఆపత్కాలమందు దావీదును ఆదుకున్నటువంటి దేవుడు, దావీదు యొక్క శత్రువుల చేతిలో నుండి, దావీదు యొక్క పగవారి చేతిలో నుండి ఆదుకునేటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ఆదుకుంటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. సౌలు చేతిలో నుండి, అబ్షలోము చేతిలో నుండి, ఆ దేశం యొక్క జనాంగం యొక్క చేతిలో నుండి రక్షించినటువంటి దేవుడు, కాపాడినటువంటి దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో కూడా మీ యొక్క ఆపదలన్నిటిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని ఆదుకున్నకు సర్వశక్తిమంతుడు ఆ దేవునికి సత్తా కలిగినటువంటి దేవుడు మీ మధ్యనే ఉన్నాడు. కావున మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. ఎవరు ఈ ఆపద నుండి నన్ను రక్షించగలరు? ఎవరు ఈ పగవారి నుండి నన్ను రక్షించగలరు? ఎవరు నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించగలరని ఒకవేళ నీవు బెంబేలు పడి కూర్చొని దిగులు పడి ఉంటే ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ యొక్క ఆపత్కాలంలో నేనే నీ చెంతకు వచ్చి నేనే నిన్ను ఆదుకుంటానని ఆత్మదేవుడు భరోసా పలుకుతున్నారండి. నిజంగా సర్వశక్తిమంతుడకు దేవునికి సాధ్యము కాదా? ఆదియు అంతమునేటువంటి దేవునికి సాధ్యము కాదా? యుద్ధ వీరుడైనటువంటి యెహోవాకి ఇది సాధ్యం కాదా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరులారా. ఇదిగో నీ ఆపదలో నుంచి నిన్ను రక్షించుటకు, నీ ఆపదలో నుండి నిన్ను విడిపించుటకు, నీ పగవారి చేతిలో నుండి, నీ శత్రువుల చేతుల నుండి నేను విడిపించుటకు యెహోవా ఇప్పుడే మీ చెంతకు వస్తుండగా లేచి ఆయన యొక్క పాదములను పట్టుకొని, ప్రభువా నన్ను ఆదుకో, నేను ఈ ఆపదలో ఉన్నాను, నా పగవారి చేతిలో చిక్కుకొని ఉన్నాను, నా శత్రువుల చేతిలో నేను చిక్కుబడి ఉన్నానయ్యా, నన్ను రక్షించమని ఆయన పాదాలు పట్టుకొని బతిమాలినట్లయితే కరుణా సంపన్నత కలిగినటువంటి దేవుడు నీ చెంతకు వచ్చి నేను ఆదుకొని నేను విడిపించుటకు సర్వసమర్థుడై ఉన్నాడు. కావున భయపడవద్దు. ఈ వాక్యము నీకు నీ హృదయమునకు సమాధానమును కలిగి చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.